ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ లోకల్గా చదువుకున్న లోకల్గా ఎంప్లాయ్మెంట్ సంపాదించిన గ్లోబల్ కాంపిటీషన్ ఫేస్ చేసే విధంగా ఎందుకంటే దానికి వచ్చేది ఇక్కడ గ్లోబల్ కంపెనీస్ మన గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ సంస్థ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో ఏంటంటే వాళ్ళ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓన్లీ ప్రతిభాధారాన్ని ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ప్రతిభావంతులుగా మనం తీసుకెళ్ళాల్సిన బాధ్యత విద్యా సంస్థల ఉంది. అలాగే విద్యార్థులు కూడా ఆ రకంగా ఆలోచన చేసే విధంగా తల్లిదండ్రులు మన సమాజం మీడియా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం. కాబట్టి విద్యార్థుల్ని ఒక క్లాస్ రూమ్కి ఒక టెక్స్ట్ బుక్కి పరిమితం చేయకుండా బియాండ్ క్లాస్ రూమ్ ఆలోచన చేసే విధంగా వాళ్ళని ఈరోజు మన గోవా విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన 2025 కార్యక్రమం చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఒక డిప్లొమా ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ అన్ని కోర్సులు జరుగుతాం. గత 25 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో విద్యా సంస్థల అభివృద్ధి కానీ ప్రాంత అభివృద్ధి కానీ విద్యార్థులకు ఆ వంతు కృషి చేస్తాను తెలియజేసుకుంటూ ఇప్పుడు దాకా సహకరిస్తున్నటువంటి విద్యార్థులకి